ఎస్ ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, సో ఏంటి ఏదైతే రజతోత్సవ సభలో కేసీఆర్ కమెంట్స్ ని ఏమంటారు? అటు కాంగ్రెస్ పార్టీ #1 విలన్ గా ఆయన అన్నారు. అండ్ ఇంకొకటి దాదాపుగా 57 నిమిషాల ప్రసంగంలో కూడా అంతసేపు వాళ్ళ ఉద్యమం కోసము అండ్ అదే విధంగా వాళ్ళ పాలన అండ్ అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత పాలనకు సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది. కానీ బీజేపీ గురించి పక్కన పెట్టేసినట్టు అని కమెంట్లు వస్తున్నాయి. బీజేపీని పూర్తిగా కేసీఆర్ పక్కన పెట్టేశారా? అసలు బీజేపీని ఆయన పరిగణనలోకి తీసుకోవట్లేదా ఏంటి, ఏమంటారు? మరోపక్క ఇందాక జితేందర్ గారు చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి ఆయన ఎక్కువగా మాట్లాడలేదని, ఏమంటారు? మేడం, ఇప్పుడు ముందు పెద్దలందరికీ నమస్కారం. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను మేడం. మొన్న కేసీఆర్ గారు మాట్లాడిన దానికి ఇంత డిస్కషన్ చేయాల్సినంత పెద్ద మాట్లాడలేదు. ఒకటి, వాళ్ళ పార్టీ రజతోత్సవ సభ వాళ్ళే ఆశించిన మేరకు రాలేదనేది కనపడుతూనే ఉంది. ఆశించిన మేరకు విజయవంతం కాలేదని కనపడుతుంది. మొత్తం సభను, ఒక రజతోత్సవ సభ అంటే 20 సంవత్సరాల సభను ఏ విధంగా నిర్వహించాలో జనరల్ గా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా లేదా ఏ సంస్థను ఎట్లా నిర్వహిస్తుంది అనేది ప్రజలకు తెలుసు. వాస్తవం అంటే ప్రజలు కనీసం చూసారు, గత అనుభవాలు చూసినారు. దాని నుంచి ఎట్లా నిర్వహిస్తారనేది అర్థమైన చూసిన తర్వాత ఇవి నిర్వహించిన తీరును చూసి అందరూ ఏముంది లేదు, మామూలుగా జనం తీసుకొచ్చిండ్రు, కొద్ది మంది వచ్చిండ్రు, మాట్లాడుకున్నారు, పోయిండ్రు అంతే తప్పించి దాంట్లో కంటెంట్ లేదు, క్వాలిటీ లేదు. దాని గురించి ఎందుకు చర్చించాలా? కేసీఆర్ గారు మాట్లాడేది మనం ఎక్కువ చర్చిస్తున్నాం అంటే ఓహో ఏదో మాట్లాడి అనేటువంటి అభిప్రాయం తీసుకొస్తున్నాం. నా లెక్కనైతే ఆడ మాట్లాడింది ఏమీ లేదు. ఎలక్షన్స్ కంటే ముందు, ఎలక్షన్స్ తర్వాత రెగ్యులర్ గా మాట్లాడుతున్న విషయాలు తప్ప కొత్త విషయం ఒక్కటి కనపడలేదు. కాబట్టి దాని గురించి ఆ సభలో వారు మాట్లాడిన అంశాల విషయంలో పెద్దగా చర్చించాల్సిన అంశాలు ఏవీ లేవనేది నా అభిప్రాయం మేడం. దిస్ ఇస్ #1. అంటే ఒకటండి ప్రకాష్ రెడ్డి గారు, ఒకటి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ వైఫల్యాలు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు అంటూ కూడా కొన్ని కమెంట్లు వచ్చాయండి. బీజేపీ నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకతనే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి. సో దీనికి ఏమంటారు? కేసీఆర్ మాటల్ని ఏకీభవిస్తున్నారా? మేడం, ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీగా మేము ఎండగడతాం, ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఎండగడతారు. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన అంశాలన్నీ కూడా బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిండ్రు, బీజేపీ మాట్లాడింది, మిగతా పార్టీలు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల విషయంలో మేము రోజు మాట్లాడుతున్నాం, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడుతూనే ఉంటాయి. కొత్తగా ఏదన్నా మాట్లాడిన అంశం కొత్త నేను కనిపెట్టాననేది ఏమి కనబడలేదు ఆడ. అందుకోసం దాని పెద్ద ఇంపార్టెన్స్ లేదనేది నా మొదటి అభిప్రాయం మేడం. రెండోది ఏంటంటే పెద్దలు చాలా మంది చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని. నేనేమంటున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని మేము కూడా అంటున్నాం చాలా సందర్భాలలో. అనడం వల్ల ఉపయోగం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అంటే అవును, 2014లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మంత్రివర్గంలో పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఇప్పుడున్నటువంటి మంత్రులు మన వేదిక మీద ఉన్న వాళ్ళు అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి ఎవరి దగ్గర పనిచేశారు? ఒక రాష్ట్రపతి ఎలక్షన్స్ లో మాకు ఓటేస్తే ఈ రెండోసారి జరిగిన రాష్ట్రపతి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓటేశారు. కాబట్టి ఎవరికి దగ్గర అనేది అంటే సోనియా గాంధీతో కలిసి వచ్చాడు, సోనియా గాంధీతో కలిసి ఉన్నారు, లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు. ప్రతి రాజకీయాల్లో సహజంగా ఏంటంటే ప్రత్యర్థి బలపడ్డప్పుడు ప్రత్యర్థికి దూరం ఉండి ఎవరైతే మొదటి ప్రత్యర్థిని శాసనసభలో వాళ్ళు అనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వాళ్ళకు ప్రత్యర్థి కనిపిస్తుండొచ్చు, మేము సెకండ్ గా అనిపిస్తుండొచ్చు. కానీ మారిన సినారియోను బీఆర్ఎస్ అర్థం చేసుకోవట్లేదు నా అభిప్రాయం. అర్థం చేసుకోవట్లేదు అంటే కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము కూడా 8 సీట్లు గెలిచినాం, బీఆర్ఎస్ 38 సీట్లు గెలిచి 10 మందిని కోల్పోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. బీఆర్ఎస్ కు భారత రాజకీయాలలో మన స్పష్టత, భారత రాజకీయాలలో బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ అస్తిత్వం ఉండక్కర్లేదని చెప్పేది తెలంగాణ ప్రజలు గుర్తించారు. కాబట్టి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని, వాళ్ళ పార్టీ సామ్రాజ్యాన్ని అంటే మళ్ళీ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. ఒరిస్సాను, మహారాష్ట్రను, తమిళనాడు విస్తరించాలని చేసిన వారి ప్రయత్నం విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవలేదు. 1 సీట్లో కూడా వాళ్ళకు 2 సీట్లు నాకు తెలిసి వాళ్ళకు డిపాజిట్ వచ్చింది, అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటున్న ఈ పార్టీకి భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ అని ఇప్పుడు కూడా భారత రాష్ట్ర సమితి అది కూడా వాళ్ళకి అస్తిత్వం లేదు, అవసరం లేదు మీరు భారతదేశంలో అని తెలంగాణ ప్రజలే విస్పష్టంగా చెప్పినారు. కేసీఆర్ గారు చెప్తాను, కేసీఆర్ గారు మొదటి పదం దేనికి వారి ఉపన్యాసాలు మొట్టమొదటి చెప్పిన పదమే రాముడి గురించి కథ చెప్పాడు. శ్రీలంకకు పోయినప్పుడు జనని జన్మభూమి ఇచ్చిన పదాన్ని కేసీఆర్ గారు మొదటి పదాన్ని వాడారు. ప్రాబబ్లీ అది ఆయనకు రెండో రకంగా అన్వయించాలి. ఏంటంటే
దేశం అవసరం లేదు, నాకు నా తెలంగాణ కోసమే ఉండాలి, నేను ఇంకా దేశం కోసం పోవద్దు అనేటువంటి అభిప్రాయంతో పరోక్షంగా మాట్లాడిండేమో అనిపించింది నాకు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ అస్తిత్వం లేకుండా, కాబట్టి బీఆర్ఎస్ అస్తిత్వం దేశం ఎట్లాగూ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు ఏం మాట్లాడినా ప్రజలు గత 10 సంవత్సరాలలో మీరు చేసిన పనులను ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న పనులను రెండు బేరీజు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు ఏ అంశంలో వారు బెటరు, ఏ అంశంలో వీరు బెటరు, ఈ రెండు కూడా వైఫల్యం చెందితే ఎవరు ప్రత్యామ్నాయం దేశ రాజకీయాలలో మోడీ గారు అంశాలను డిశ్చార్జ్ చేస్తుంది. అన్నిటిని బేరీజు వేసుకొని ప్రజలు రాబోయే నిర్ణయం చేస్తారు. ఎన్నికలలో ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, చాలా దూరం ఉంది, వెయిట్ చేద్దామండి. ప్రకాష్ రెడ్డి గారు సభ గురించి ఏం చెప్తారు? సక్సెస్ అయిందంటారా? మేడం ఆడ చూసినాం మనము, వాళ్ళు డ్రోన్స్ తోని వాళ్ళ ఛానల్ చూపించినటువంటి విషయం వేరు. నాకు అర్థమైనంత వరకు సభ ఘోర విఫలమైనటువంటి సభ. ఎక్కడ కూడా రజతోత్సవ సభ అనేటువంటిది ఎట్లుండాలనేది ప్రజలు అందుకోసం మొదలై రజతోత్సవ సభ ఎట్లుండాలంటే అంత అద్భుతంగా ఉండాలి, ఎంత అద్భుతమైనటువంటి ఉత్సాహం కనపడాలి. ఉత్సాహం అంటే అసలు స్టేజ్ మీద అసలు 25 ఇయర్స్ అనేది ఒక కొత్త ఊపునివ్వాలి మేడం. అక్కడ చూస్తే ఎవ్వరు కనపడతలేరు, ఎవరు మొహాలు మార్చుకొని కూర్చున్నారు. వేదిక మీద నిజం చెప్పాలంటే జర్నలిస్టులకు చాలా అవకాశం ఇచ్చారు. అసలు ఆ పార్టీ ఎట్లుంటుంది, వాళ్ళ పార్టీలో ప్రతి ఇద్దరి మధ్యలో ఎంత దూరం ఉందనేది కనపడుతూనే ఉంది. మరి కుటుంబ సభ్యుల మధ్యలో ఎంత దూరం ఉందో కనపడుతుంది. ఏ మాత్రం వేదిక మీద గాని వేదిక కింద గాని 25 సంవత్సరాల ఉత్సాహాన్ని నింపలేనటువంటి బహిరంగ సభ. కాబట్టి ఒక రకంగా సభ వైఫల్యం చెందిందని చెప్పాలి. ఆశించిన మేరకు ప్రజలు కూడా కనపడలేదు. డ్రోన్ల వెనకాల 30-40 వేల 50 వేల అంటే వేసినారంట కుర్చీలు, అవన్నీ ఖాళీ కనపడ్డాయి. కాబట్టి సభ ప్రజలు రాలేదు, సభలో మిగతా ఎవరు మాట్లాడకపోవడం కూడా ఒక ఉత్సాహం లేనటువంటిది మేడం. అంటే కాక ముందు అందరూ మాట్లాడాల్సింది, కొత్త తీర్మానాలు చేయాల్సింది, కొత్త అంశాల విషయంలో ప్రజల ముందు ప్రత్యామ్నాయ అంశాలను ప్రజల ముందు పెట్టాల్సింది. ఇవేవి కూడా లేకుండా తూతూ మంత్రంగా ఒక చిన్న మీటింగ్ 1000 మంది 500 మంది మీటింగ్ లాగా ముగిచ్చారు. కాబట్టి నేను అనుకుంటున్నా నెంబర్ వైజ్ గా సభ వైఫల్యం చెందింది, సభ నిర్వహించాల్సిన పద్ధతిలో వైఫల్యం చెందింది. సభలో ఎక్కడ 25 సంవత్సరాల ఉత్సాహం కనిపించలేదు. కొత్త ఉత్సాహం ఎక్కడ కూడా మచ్చుకైనా కనిపించకపోతే పార్టీ పట్ల ప్రజలకు ఏముందో అనేది అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి.